శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఏ దశలు యోగిస్తాయి, ఏ దశలు అవయోగ స్థితినిస్తాయన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా వృషభ రాశి, అలాగే కొంతమందికి లగ్నం కూడా వృషభ లగ్నం అయినప్పుడు ఈ ఫలితాలు ఇంకా యాక్యురేట్గా ఉండే అవకాశం ఉంటుంది. కేవలం వృషభ రాశిలో ఉంటూ వారి యొక్క జన్మలగ్నం ఈ వృషభ రాశిలో కానీ, లేదంటే దానికి అనుకూలంగా ఉన్నటువంటి కన్యా లగ్నం కానీ, మకర లగ్నం కానీ అయినప్పుడు వీళ్ళకు కూడా కొంతవరకు యోగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ దశ ప్రభావంలో ఈ వృషభ రాశి వారిని పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఇందులో ఏ పాదాలు కృత్తిక, రోహిణి, మృగశిర ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు మనకి వృషభ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మరి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారికి ఏంటంటే ఇదిలో 2, 3, 4 పాదాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ జీవితం రవి మహాదశతో ప్రారంభమవుతుంది. రవి సాధారణంగా మరీ బిగినింగ్లో పడితే 4 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం లోపు కూడా రవి దశ ఉండే అవకాశం ఉంది. ఇది సాధారణంగా బాల్య దశ అవటం, మరి కృత్తికలో జన్మించిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉండడం వల్ల కొంతవరకు ఇది తల్లిదండ్రుల యొక్క వాళ్ళు స్థితిని బట్టి, అప్పుడు ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి ఈ జాతకుడికి ఈ బాల్య దశ నడుస్తూ ఉంటుంది. అందువలన దాని తర్వాత వచ్చే దశ మరి 2వ దశే చాలా ఇంపార్టెంట్. ఎవరి జన్మ జాతకంలో అయినా ఎవరిలో అయినా సరే 2వ దశలోనే జాతకుడు విద్య ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అదే దశలో కూడా సెటిల్మెంట్ రావడం జరుగుతుంది. అయితే ఇది ఈ వృషభ రాశి వారు మాత్రం ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఇది బాల్య దశ అన్నది చాలా తక్కువ, 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత చంద్రమహాదశ 10 సంవత్సరాలు. సో ఈ చంద్రమహాదశ ఈ జాతకులకు కూడా అంతగా యోగిచ్చే అవకాశం లేదు. కానీ బాగా ధనం యొక్క విలువ తెలిసేలా చేస్తూ ఉంటుంది. జీవితంలో జాతకుడు చాలా హాయిగా ఎటువంటి లోటు లేకుండా జన్మించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ చంద్రమహాదశ 10 సంవత్సరాలు కూడా జాతకుడు స్వయం కృషితో అనేక కళలయందు, సాధారణంగా ఏంటంటే విద్యతో పాటు ఏదో ఒక కళారంగం, అంటే ఏదో డ్యాన్సో, సాంగో, ఆర్టో, ఏదో ఒకటి వ్యవసాయమో, చేపల పెంపకం, ఏదో దాని మీద జాతకుడు ఆసక్తి పెంచుకుంటూ ఉంటాడు. సో ఇంచుమించుగా మనకి ఒక 14, 13 సంవత్సరాలకి పెద్దగా ఏముండదు కదా, అది మొత్తం మీద చంద్రమహాదశ న్యూట్రల్గా ఉంటుంది జాతకుడికి. దాని తర్వాత వచ్చే కుజ మహాదశ అది 7 సంవత్సరాలు, అంటే ఇంచుమించుగా 13 నుంచి 20 సంవత్సరాల మధ్యలో వస్తుంది. కాబట్టి ఈ జాతకులకి ఈ వృషభ రాశి వారి కుజుడు 7వ వ్యయాధిపతి అవ్వటం వల్ల అది పెద్దగా జాతకుడికి యోగించదు. మరి అప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి జాతకుడు ఎక్కువగా కుజుడు యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా అవుట్డోర్ గేమ్సు, అలాగే ఏదో ఒక లీడర్షిప్ క్వాలిటీసు ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే అప్పటికి సాధారణంగా ఏంటంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం, చెప్పిన మాట వినకుండా ప్రవర్తించడం, అందువల్ల కొద్దిగా కొంతమంది వాళ్ళ బిహేవియర్ అంతా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. అంటే ఇంట్లో పనులన్నీ చేసి పెడుతూ ఉంటారు, చాలా యాక్టివ్గా చాలా హుషారుగా ఉంటారు, కేవలం చదువు తప్ప మిగతా విషయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా కుజుడు 20 సంవత్సరం లోపల రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ వయసులోనే మరి పెద్దవాళ్ళు ఈ విద్యార్థి మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టవలసి ఉంటుంది. ఏదైనా హాస్టల్లో జాయించో, సరైనటువంటి క్రమశిక్షణతోనో గట్టిగా సరిగ్గా పెంచకపోతే మాత్రం దాని తర్వాత వచ్చే రాహు మహాదశ 20 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల వరకు ఉండే ఈ 18 సంవత్సరాల్లో ఉండే రాహు మహాదశ జాతకుడిని మరి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. అదే కొంతవరకు వాళ్ళు వృత్తికి, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా కొంతమందికి చాలా బాగా యోగిస్తూ ఉంటుంది. ఇది మరి ఇదే రాశిలో ఈ మెడికల్ సంబంధించిన విద్య చదువుకున్న వాళ్ళకి కానీ, అలాగే హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళకి కానీ, వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి అక్కడ చదువుకునే వాళ్ళకి కానీ అది అనుకూలిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా సరే రాహు మహాదశలో సరైనటువంటి క్రమశిక్షణ, సరైనటువంటి అజమాయిషీ లేకపోతే కనీసం 20 నుంచి 35 సంవత్సరాల మధ్యలో కాబట్టి జాతకుడు అనేక రకాల స్ట్రగుల్స్ ఫేస్ అవ్వాల్సి ఉంటుంది.
ఎక్కువగా మరి చెడు సాహసాల వల్ల అయితేనే, తొందరగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో అడ్డదారులు తొక్కడం అయితేనే, ఈజీగా మనీ సంపాదిద్దామని పెద్దలు ఇచ్చిన ఆస్తిని వేరేగా పాడు చేసి వేరే విధంగా ప్రయత్నం చేయడం కానీ ఈ విధంగా ఉంటుంది. బట్ ఏదైనా జాగ్రత్త తీసుకోవడం అన్నది మంచిది. దాని తర్వాత వచ్చే గురు మహాదశ. ఇది కూడా జాతకుడికి అతని యొక్క యాటిట్యూడ్లోనూ అతని ఆలోచన విధానంలోనూ మారుస్తూ ఉంటుంది. అయితే కొంతవరకు జాతకుడిని స్థిరమైన ఆదాయం ఇస్తూ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది, కానీ అంతగా పెద్దగా యోగించే అవకాశం అయితే ఉండదు. అంటే ఇంచుమించుగా మనకి ఇది 40, అది మనం ఇది ముందు 12, 19 అనుకోను, ఇది 37 కాబట్టి 37 నుంచి ఇంచుమించుగా 53 సంవత్సరాల మధ్యలో వచ్చే ఈ గురు మహాదశ పెద్దగా యోగించదు, కానీ జాతకుడిని ఒక నిజాయితీగా న్యాయ మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇంచుమించుగా సెకండ్ హాఫ్లో 53, 54 వాళ్ళ స్థాయిని బట్టి వచ్చే శని మహాదశ ఇది జాతకుడిని బ్రహ్మాండంగా స్టాండ్ బై చేస్తుంటుంది. అప్పటిదాకా ఇతను చేస్తున్నటువంటి ఏ రంగంలో ఏ శాఖలో పనిచేస్తున్నాడో, వ్యవసాయమా లేదంటే రాజకీయాలా, పాలిటిక్సా, వైద్యమా, వ్యాపారమా అన్న దాంట్లో స్టెబిలిటీ ఇచ్చి ఇంచుమించుగా మనకి ఈ 19 సంవత్సరాల్లో అది జీవిత చివరి భాగంలో అంటే 55 అనుకుంటే 74, 75 సంవత్సరాలు ఆ టైంలో వచ్చే సినిమా అటు బాధ్యతల్ని పూర్తి చేస్తుంది, చాలా ఓర్పు, చాలా సహనం ఇస్తుంది, చాలా అనుకూలమైన స్థితి ఈ శని మహాదశ మాత్రమే ఈ రాశి వారికి యోగిస్తుంది. శని రాశి వారికి యోగకారకుడు. అదే ఉచ్చులో ఉంటే బ్రహ్మాండంగా పాలిటిక్స్లోనూ ఏదన్నా మంచి పారిశ్రామిక రంగంలోనూ 10 మందికి 100 మందికి ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అదే స్వక్షేత్రంలో ఉన్న ఓకే. సో ఈ విధంగా దాని తర్వాత వచ్చే బుధమాదశ ఇది వ్యాపారపరమైంది. అప్పటిగా జాతకుడు బాగా సెటిల్ అయింటే మరి భగవంతుడు కూడా ఆయుష్ ఇస్తే మరి 70 తర్వాత అటు ఇటుగా వచ్చే 70 తర్వాత కూడా రావచ్చు వాళ్ళు బట్టి. బుధమాదశలో ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకుంటూ దాన్ని కష్టపడకుండా ఈజీ మార్గంగా డబ్బు సంపాదించే ప్రయత్నంలో ప్రయత్నించవచ్చు. అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ వృషభ రాశి వారికి శని మహాదశ యోగిస్తుంది. బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బ్రహ్మాండంగా జాతకుడిని యోగిస్తాయి. అందుకనే జాతకుడు వృషభ రాశి వారు ఎప్పుడు కూడా లేటుగా సెటిల్ అవుతుంటారు. అందువలన బిగినింగ్లో వచ్చే దశలు వాళ్ళకి అనుకూలించవు. ఈ రవి అనుకూలించడు, చంద్రుడు అనుకూలించడు, కుజుడు అనుకూలించడు. ఈ 3 కూడా అనుకూలించకపోవడం వల్ల ఇంచుమించుగా ప్రారంభ లైఫ్ అంతా కూడా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. బాగా హార్డ్గా ఉన్న వాళ్ళు ఎవరో తప్ప ఎక్కువ శాతం అనేది ఈ విధంగా అంత సక్సెస్ రాదు. దాని మధ్యలో వచ్చే రాహుదశ చాలా వరకు అప్పుడు దాకా జాతకుడు ఉన్నటువంటి స్థితిని బట్టి అది పైకి తీసుకెళ్తుందా కిందకి తీసుకెళ్తున్నది రాహుదశ మిగతా గ్రహాల బట్టి నిర్ణయిస్తుంది. సో లేటుగా వచ్చే సెకండ్ హాఫ్లో వచ్చే దశలే జాతకుడికి ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి శని, బుధ, శుక్ర మహాదశలు ఎక్కువగా యోగించే అవకాశం ఉంది. బాగా ఇబ్బంది పెట్టే దశలు కొంతమందికి ఏంటంటే లగ్నం వృషభ లగ్నం అయి వేరే నక్షత్రంలో రాశిలో జన్మించిన వారికి వృషభ లగ్నం అయినప్పుడు వాళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే దశలు కుజ మహాదశ. సప్తమ వ్యయాధిపతిగా అది చాలా ఇబ్బంది పెడుతుంది. అటు వైవాహిక జీవితానికి చికాకు పెడుతుంది, వ్యాపార వ్యవహారాల్లో చికాకు పెడుతుంది, స్థిరాస్తి అమ్మేదాకా కూడా ప్రాబ్లం చేస్తూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం కేతువు కూడా మరి సప్తమాధిపతిగా వ్యయాధిపతిగా కూడా అదే లక్షణాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి కేతు మహాదశ కూడా బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో అది మాత్రం ఈ వృషభ రాశి వారు కుజ మహాదశలో కానీ కుజుని యొక్క అంతర్దశలు వచ్చినప్పుడు కానీ కంపల్సరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఏంటంటే మరి ఇదే టైంలో వీళ్ళకి అన్నదమ్ములతో కానీ దాయాదులతో కానీ స్నేహితులతో కానీ అటువంటి వాళ్ళతో ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి వైవాహిక జీవితంలో కూడా చికాకులు వస్తాయి. కాబట్టి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా కుజ మహాదశలో తీసుకోవాల్సి ఉంటుంది. చాలా హ్యాపీగా ఉన్నది శని మహాదశ. అందువల్ల ఏంటంటే ఏదన్నా కొత్త కార్యక్రమాలు తలపెట్టాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా, మరి అలాగే ఈ జాతకులు కూడా ఏదన్నా వ్యాపారం చేసుకున్నప్పుడు శని మహాదశ, బుధ మహాదశ జరుగుతున్న వాళ్ళతో పార్ట్నర్షిప్గా తీసుకున్నా, ఆ జాతకులతో వివాహం చేసుకున్నా మరి వాళ్ళ దాంపత్యం కానీ వాళ్ళ వ్యాపారం కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బట్ నిరంతరం ఈ రాశివారు మరి ఈ రాశికి శుక్రుడు అధిపతి, లక్ష్మీ అమ్మవారు అధిదేవత కాబట్టి నిరంతరం మరి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకదార స్తోత్రం శుక్రవారం నియమంగా ఉండడం వల్ల
స్త్రీలను గౌరవించడం వల్ల ఖచ్చితంగా జీవితంలో జీవిత చివరి భాగం అంటే సెకండ్ హాఫ్లో బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.